ఆల్ఫా స్టేట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే లా ఆఫ్ అట్రాక్షన్ అయితే వర్క్ అవుతుంది. మీరు ఎప్పుడో ఈవినింగ్ అండ్ మార్నింగ్ మాత్రమే ఇలా ఆల్ఫా స్టేట్ ఉన్నప్పుడు మాత్రం అఫర్మేషన్స్ అనేది చేయకూడదు. ఉండాలి 2 గంటలు కూడా ఆల్ఫాలో ఉండాలి, 5 గంటలు కూడా ఆల్ఫాలో ఉండాలి. సో ఈ సర్కిల్ మొత్తం మీరు బేటాలో ఉంటారు. బేటాలో ఉంటే మనకి లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టింగ్ అనేది వర్క్ అయితే కాదు, మనకి న్యూరల్ పాత్ ఏర్పడదు. సో సర్వైవల్ మూడ్లో ఉంటారు. మన వైబ్రేషన్ అనేది మనకి 6 to 7 hours అంతా అంటే నెగిటివ్ వైబ్రేషన్ వస్తున్నప్పుడు మనకి లా ఆఫ్ అట్రాక్షన్ అయితే పనిచేయదు. ఎప్పుడు కూడా ఆల్ఫా స్టేట్లోనే ఉండాలి, 24/7 ఉండాలి మీరు ఆల్ఫా స్టేట్. అట్లా పాసిబుల్ అవుతుందంటే పాసిబుల్ అవుతుంది. చాలా మంది ఆల్ఫా స్టేట్ అని మన క్లయింట్స్ అయితే ఉంటారు. సో అట్లా ట్రైనింగ్ అయితే తీసుకోవాలి. ఎక్కడ తీసుకుంటారు, మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు, అది మీ ఇష్టం. సో అందుకే మేనిఫెస్టింగ్ అనేది వర్కౌట్ అవుతుంది. మీరు ఒక క్లాస్కి వెళ్ళి వస్తారు, ఒక సెమినార్కి వెళ్ళి వస్తారు. సో అప్పుడు 2 days 1 day హై ఫ్రీక్వెన్సీలో ఉంటారు. అప్పుడు న్యూరల్ పాత్ ఏర్పడదు నా బ్రెయిన్లో. ఓన్లీ ఒక సినిమాకి వెళ్ళి వస్తే ఎట్లా ఉంటుంది అట్లానే ఉంటుంది. సో ఒక 1 day 2 days హై ఫ్రీక్వెన్సీలు ఉంటారు, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు. అట్లా కాదు, న్యూరల్ పాత్ ఏర్పడేంత వరకు కూడా మనకి ఆల్ఫా స్టేట్లో అయితే ఉండాలి. కొంతమంది 10 days పడుతుంది, కొంతమంది 20 days పడుతుంది,